డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా లిటిల్ బుద్ధాస్ గురించి తెలుసుకుందాం. లిటిల్ బుద్ధాస్ లిటిల్ మాస్టర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఎదుగుతారు, వాళ్ళలో ఏ ఏ క్వాలిటీస్ డెవలప్ అయితే లిటిల్ బుద్ధాస్ అంటాము అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. పిరమిడ్ యంగ్ మాస్టర్ నాగరాజు గారి ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. రైట్. సో నమస్కారం నాగరాజ్, వెల్కమ్ టు ధ్యాన యువ. నమస్కారం సార్. రైట్. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా లిటిల్ బుద్ధాస్ గురించి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చిన్నప్పటి నుంచే ధ్యానం ఉంది కదా. అవును సార్. రైట్. ఏంటి లిటిల్ బుద్ధాస్ అంటే ఏంటి, వాళ్ళు బుద్ధాగా ఎదగాలంటే ఏం చేయాలి? సహజంగానే చిన్నపిల్లలు మనసు రాకుండా ఉంటే బుద్ధుల్లాగా ఉంటారు. చిన్నతత్వంలో మనసు ఎదగకముందు అచ్చా. ఎప్పుడైతే మనసు అనేది ఇక్కడ పుట్టిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ప్రభావం వల్ల ఇది చేయాలి అది చేయాలి అనేది ఆటోమేటిక్గా వాళ్ళ బీజం ఏర్పడుతుంది. సో ఆ బీజం ఏర్పడక ముందే వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతారో వాళ్ళ సహజ తత్వాన్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. సో క్వాలిటీస్, వాళ్ళ సహజంగా ఉన్న క్వాలిటీస్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. వాళ్ళ ప్యాషన్ అంటే ఏదైతుందో ఆ ప్యాషన్ను పట్టుకుంటారు. అప్పుడే దేంట్లో తపన ఎస్ సార్, దేంట్లో తపన ఉందో దాన్ని పట్టుకుంటారు. దానికోసము అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తారు. ఓకే. ఇంకా వాళ్ళలోని సరికాని భయాలన్నీ కూడా ధ్యానం ద్వారా తీసేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, నా జీవితంలో జరిగిన సంఘటనలో మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. తను 3rd క్లాసు. సో తను ఏమైంది, తను సహజంగానే వాళ్ళ ఇంట్లో మెడిటేటర్ కాకపోయినప్పటికి కూడా నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి కరాఖండిగా చెప్పి దూరంగా ఉంటున్నాడు. ఓ అంటే వాళ్ళ యొక్క లిటిల్ బుద్ధ అనే టైటిల్కు సహజంగానే వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. అంటే వాళ్ళకి లోపల ఆల్రెడీ ఉంటుంది, తెలుసు ఏం చేయాలి ఏం చేయొద్దు. ఎస్, బుద్ధ అంటే బుద్ధి ఉన్నవాళ్ళు. పిల్లలకు ఆల్రెడీ ఆ బుద్ధి ఉంది. కొంతమందికి చిన్నతనంలోనే ఆ సహజత్వాన్ని గుర్తు చేసుకొని వాళ్ళ పర్పస్ ఏందో తెలుసుకొని హింసకు దూరంగా ఉంటారు. హింసకు దూరంగా ఉండి లైఫ్ పర్పస్ను ముందే గ్రహించి ఎదుగుతూ ఉంటారు. పక్కన వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తారు. రైట్. ఆ 3rd క్లాస్ అబ్బాయి వెజిటేరియన్ ఉంటా అంటే సపోర్ట్ చేస్తున్నారా, ఫోర్స్ చేస్తున్నారా? లేదు, ఫోర్స్ చేసినప్పటికి కూడా తను మాత్రం తినట్లేదు. తను టీవీలో చూసి తన దగ్గర ఈ జంతు బలులు అవుతుంటే దానికి బాధ అవుతుంది కదా అని మమ్మీని క్వశ్చన్ చేయడము, వాళ్ళ నాన్నను క్వశ్చన్ చేయడము. మనను కూడా కోస్తే రక్తం వస్తుంది కదా, ఆ రక్తాన్ని చూస్తే తను కోపానికి లోనవ్వడము, హింస, నాకు నొప్పి వస్తుంది తనకు కూడా నొప్పి వస్తుంది అని వాళ్ళ మమ్మీతో చర్చించడము, ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. కరుణా హృదయం ఉంది. ఎస్, లిటిల్ బుద్ధ, లిటిల్ బుద్ధాస్. ఎస్, చిన్నప్పుడే బుద్ధత్వం ఉంది వాళ్ళలో ఉన్నది. ఓకే. మరి చిన్నప్పుడు అంత బుద్ధగా ఉన్న వాళ్ళు ఎందుకు బురద పూయబడుతున్నారు? బురద ఎలా వస్తుంది పైన ఇప్పుడు పెరుగుతూ ఉంటే? వాళ్ళు కొంతమందికి గత జన్మల సంస్కారాలతోని తొందరగా గ్రహించగలిగి నేను హింస కూడును తినకూడదు, హింస చేయొద్దని వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్న ఫోర్స్ చేసినప్పటికీ పక్కకుంటున్నారు. మిగతా వాళ్ళకేంటి, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఏదైతే ఫుడ్ పెట్టినా వాళ్ళు ఏం చెప్పినా ఆ మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నారు. నిజానికి పిల్లలందరికీ ఇష్టం ఉండదు. వాళ్ళు పుట్టిన తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పుయ్యబడుతున్నాయి. సో ఈ పుయ్యబడే బురదను పూసుకోకుండా ఉండడానికి ధ్యానం అనేది ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. మళ్ళీ వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో చిన్నపిల్లలకి సహజంగానే భయము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందరితో కొత్త వ్యక్తులతో కలవాలన్నా, వాళ్ళకు వచ్చిన ఆలోచనలు చెప్పాలన్నా, వాళ్ళకు ఒక క్రియేటివిటీ ఉంటుంది, ప్యాషన్. ఆ ప్యాషన్ను వ్యక్తపరచాలన్నా వీళ్ళు ఏమనుకుంటారో, సార్ ఏమనుకుంటాడో, నేను ఇది చేస్తే తప్పని అనుకుంటాడో, 10 మందిలో ఇలా మాట్లాడచ్చో లేదో అంటే ఒక గిరిగీసుకొని ఆ సర్కిల్లో ఉంటాడు. సో ఈ సర్కిల్లో ఉన్న పిల్లలందరికీ ధ్యానం అయితే మనం ఎప్పుడైతే అందించబడతావో వాళ్ళు ఆ భయం లేని స్థితికి వెళ్ళి
ఫ్రీగా ఓపెన్గా చెప్పగలుగుతారు. రైట్. చెప్పి వాళ్ళ యొక్క విజన్ని ముందు పెట్టగలుగుతారు, ఒక క్లారిటీకి ముందుకు అడిగేయగలుగుతారు. ఇకపోతే ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకు రాని సబ్జెక్ట్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్లో అర్థం కాకుండా ఉన్నా కూడా చెప్పడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే నా జీవితంలో కూడా చిన్నప్పుడు ఆ సంఘటనలు జరిగాయి. నాకు రాదు అని చెప్పేసి నేను అదే మైండ్ సెట్తో నుండి మ్యాథమెటిక్స్ను డిలే చేశా. అదే అప్పుడు నాకు ధ్యానం అంది ఉంటే ఇంకా నేను అద్భుతంగా నేర్చుకునే సబ్జెక్ట్ను పాస్ అయ్యి నన్ను నేను నిరూపించుకునేవాడిని. సో ధ్యానం ద్వారా పిల్లలకి సహజత్వంతో పాటు చిన్నపిల్లలే దైవం అని అంటారు. మనసు పెరుగుతా అంటే అన్ని సమాజంలో జరిగేటివన్నీ పోయబడి వాళ్ళ సహజత్వాన్ని కోల్పోతూ ఉంటారు. సో కాంపిటీషన్ లైఫ్లో ఇందులో క్రియేటివిటీ, మళ్ళీ ప్యాషన్ అనేది క్రియేటివిటీ, వాళ్ళకున్న ఒక ప్యాషను జిల్ అనేది ధ్యానంతో యాడ్ చేసినప్పుడు అది ఇంకా ఇంకా పెరిగి దాని మీద దృష్టి, ఇప్పుడు ఎలా అయితే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఫోకస్గా ఉంటామో అలానే పిల్లలు వాళ్ళ ప్యాషన్ మీద, ఆ క్రియేటివిటీ మీద ఫోకస్ చేసి ఆటోమేటిక్గా అద్భుతంగా జీవితాన్ని వాళ్ళ రిజల్ట్ని చూడగలుగుతారు. ఇప్పుడు ఉన్నది ఎవరైనా స్పోర్ట్స్ మ్యాన్ అయినా తనకున్న ప్యాషన్ని యాంకరింగ్ చేయాలన్నా, నటుడు కావాలన్నా, డైరెక్టర్ కావాలన్నా, రాజకీయ నాయకుడు కావాలన్నా కూడా, వాక్చాతుర్యం కావాలన్నా కూడా అన్నింటికి ధ్యానం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఈ ధ్యానం పిల్లలకు అందించడం ద్వారా ప్రపంచానికి ఎంతో వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాం మనం. రైట్. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది కదా నాగరాజ్? అవును సార్. సో ఎలా ఉంది ఆ పిల్లల్లో, ఆ మెడిటేషన్ నేర్చుకున్న పిల్లల్లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి? పిల్లలు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మెడిటేషన్ చెప్పినప్పుడు కాసేపు ఒక 15 నిమిషాలు 15 మినిట్స్ మెడిటేషన్లో కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఏంటి, నిజం చెప్పడం సులువా, అబద్ధం చెప్పడం సులువా అని క్వశ్చన్స్ అడుగుతాం. అప్పుడు కొంతమంది మెచ్యూరిటీ పీపుల్ సార్ ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా నిజం చెప్పడమే సులువా అని చెప్పారు. ఎప్పుడైతే 5th 7th 10th ఆ పై వ్యక్తులు ఏమని చెప్పారంటే అబద్ధం చెప్పడమే సులువు అన్నారు. అంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు మాత్రము నిజం చెప్పడమే సులువాన్ని, సత్యం చెప్పడం సులువు అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే క్లియర్ కట్గా వాళ్ళకు తెలుసు, అంటే సత్యం చెప్పడం సులభం, అబద్ధం ఆడాలంటే దానికి ఇంకో అబద్ధం యాడ్ చేసి మన మైండ్లో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. ఇది ముక్కు, ఇది కన్ను అని స్ట్రేట్ ఫార్వర్డ్గా నిజం ఎలా ఉందో ఆ నిజాన్ని అట్లా చెప్పేస్తారు. అంటే ఆ సహజ తత్వము, ఆ సత్యము అనేది ఈ ధ్యానం అందించడం ద్వారా, నిజాన్ని చెప్పడం ద్వారా వాళ్ళ మైండ్లో ఎలాంటి వేవరింగ్ థాట్స్ అనేవి ఉండవు. కంప్లీట్గా క్లియర్ కట్గా ఫోకస్డ్గా ఒకటే గోల్ పెట్టుకుంటారు, ఆ గోల్ను రీచ్ అవుతారు. అంటే 5 years 5th క్లాస్లో పిల్లలందరూ న్యాచురల్గా ఉన్నారు. ధ్యానం లేకపోయినా వెజిటేరియనే తినాలి, వానకు నొప్పి ఉన్నట్టు జంతువులకు నొప్పి ఉంటుంది, సత్యం మాట్లాడితేనే సులువు, అబద్ధాలు ఆడడమే పెద్ద కష్టం, దాన్ని మొయ్యలేరు వాళ్ళు పిల్లలు. అవును. కాబట్టి 5th నుంచి 5th దాటి పెద్దగా అవుతున్నా కొద్దీ, వయస్సు పెరుగుతున్నా కొద్దీ, సమాజం అర్థమవుతున్నా కొద్దీ, మనసు అంటే అదే కదా, ఆ సమాజం అంతా మనసులో నిండి అలా ఆన్సర్ చెప్తున్నారు అనేది యువర్ అనాలిసిస్. వావ్. ఇంకా పోతే ఈ క్రియేటివిటీ అనేది జీవితంలో వాళ్ళొక స్కిల్ ఉంటే ఆ స్కిల్ను పట్టుకుంటే, ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు, తనకు క్రికెట్ అంటే పిచ్చి. తను 10th క్లాసు ఫెయిల్ అయినప్పటికీ కూడా తను క్రికెట్నే పట్టుకొని ఇప్పుడు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, స్టడీతో పాటు తనకి ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ మీద ఒక స్టూడెంటు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఎదగగలుగుతాడు. అప్పుడే తన ప్యాషన్ని చూజ్ చేసుకోగలుగుతాడు. అది వేవరింగ్ మైండ్ సెట్ అనేది పక్కకు పోయి, భయం అనేది పక్కకు వెళ్ళి, ధ్యానం ద్వారా నేను ఏదైనా చేయగలను సంకల్పశక్తి నేర్చుకొని, క్రియేటివిటీ, నేను క్రియేటర్ అని తెలుసుకొని చిన్న చిన్న క్రియేట్ చేస్తుంటే చూసి ఆనందించి, అప్పుడు తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి తను ఒక వెలుగుగా మారుతాడు. ఓకే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తను ఫెయిల్ అయినా, ఒక అనుకున్న దాంట్లో సక్సెస్ అయినా, తన స్టోరీని 10th క్లాస్ బుక్స్లో పబ్లిష్ చేశారుగా. ఎంత సక్సెస్ అది, మామూలు సక్సెస్ అది. అంటే ఎవరికైనా ఏదైనా సాధ్యం. అంటే తాను
10th క్లాస్ నేను స్టడీనే పట్టుకొని ఉండాలి, నేను ఇదే చదవాలి, 10th క్లాస్ పాస్ అయితేనే నాకు పేరు లైఫ్ వస్తుంది అని చదువు మీదనే పెట్టలే. తనకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కూడా పెట్టారు. తన ప్యాషన్. కానీ నేటి యువత అన్ని ప్యారలల్ గా చేసుకోవాలి, చదువుతో పాటు ఏదైనా చేయాలి. చదువును పక్కన పెట్టి మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజులలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవసరం. తను ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు తన యొక్క టాలెంట్ని ప్రపంచానికి తెలియపరచడానికి లాంగ్వేజెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో తను చదువుతో పాటు మధ్యస్థంగా ఉండి తను చదువుకుంటూ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఆటోమేటిక్గా తన దాని మీద ఫోకస్ చేసి క్రమశిక్షణగా ఎలా అయితే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి వ్యక్తి దృష్టి అక్కడే కేంద్రీకరిస్తాడో అలానే ఆ పిల్లలు కూడా ఒకే దాని మీద ఫోకస్ చేసి తన ప్యాషన్ తన గోల్ను చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అదే టైంలో ధ్యానం అందుతే చూజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే అప్పుడు గట్టిగా ఫిక్స్ అయి ఉంటాడు. తను వచ్చిన దాన్ని గట్టిగా ఆ సమయంలో ఫిక్స్ అయిన ఆ స్టూడెంటు అది ఎప్పటికీ మర్చిపోకుండా అదే మార్గంలో ముందుకెళ్తాడు, దాని గోల్ రీచ్ అవుతాడు. దానికి ధ్యానం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. రైట్. ఓకే నాగరాజ్, సో ఇది విద్యార్థుల కంటే లిటిల్ బుద్ధాస్గా ఆల్రెడీ వాళ్ళలో బుద్ధ తత్వం ఉంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మీ లైఫ్లో ఎప్పుడు మెడిటేషన్ స్టార్ట్ అయింది, ముందు తర్వాత ఎలా ఉంది లైఫ్? టెల్ అబౌట్ యువర్ జర్నీ. నేను 2020లో ధ్యానంకి రావడం జరిగింది. 2020 లాక్డౌన్ సమయంలో నేను ధ్యానంకి వచ్చిన తర్వాత యు ఆర్ క్రియేటర్ అని చెప్పేసి పత్రిక సార్ వీడియోలో నేను చూడడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన 11th డే నుంచి నేను క్రియేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నా. మార్నింగ్ ఏం జరగాలి, రేపు పొద్దున నేను ఎటు వెళ్ళాలి, నా పని ఏం కావాలి. ఏంటి స్టడీస్? అప్పుడు స్టడీస్ ఏం లేదు, లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉన్నాము, ఫ్రీగా ఉన్నాము. రేపు పొద్దున ఒక వర్క్ నాకు జరగాలి, మా ఇంట్లో పనులు ఒక సంఘటన జరగాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. అప్పుడు నా దానిలో ఎలాంటి వేవరింగ్ మైండ్ థాట్ లేదు. క్లియర్ కట్గా పత్రి సార్ చెప్పింది మాత్రమే నేను విన్నాను, ధ్యానం చేశాను. మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం చేశాను, బుక్స్ చదివాను. సో నైట్ ధ్యానం చేసి పడుకుంటే మార్నింగ్ నేను అనేది మేనిఫెస్టేషన్ నేను నా ముందు చూడగలిగాను. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. ఎస్, ఈయన చెప్పింది నిజమే, క్రియేటర్ అంటున్నాడు, యు ఆర్ గాడ్ అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ప్రాక్టికల్ అప్పుడే స్టార్ట్ అయింది. తెలుసుకున్న మొదటి రోజే మొదటి క్షణమే ధ్యానం చెప్పమని అంటాడు. దాని యొక్క విలువ అలాంటిది. అంటే నేను ధ్యానంలోకి వచ్చిన 11th డేనే క్రియేషన్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు 2024లో 2020లో నేనైతే ఏదైతే ఊహించానో, ఎక్కడైతే ఉండాలనుకుంటున్నా అలాంటి పరిస్థితులు నా ముందు ఉన్నాయి. అంటే నేను రేపు దిశానిర్దేశం చేయడానికి ప్యాషన్ ఉండే నాకు ఒకటి. ఎలాంటిది? సొసైటీకి ఏదైనా చెయ్యాలి, నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ లాగా ఉండాలని ఉండే. బట్ ఏ వేళ పోతే ఎట్లా చేయాలని మార్గం ఏర్పడలే. ఇప్పుడు దానికి తగ్గట్టు ఒక మార్గం ఏర్పడి, ఒక ప్లాట్ఫామ్ ఏర్పడి, దానికి ధ్యానాన్ని యాడ్ చేసి, ధ్యానం అందించి, సత్కర్మ చేసి, ఆత్మ ఎదుగుదలకు ప్రయత్నిస్తూ వాళ్ళకు స్కిల్ అండ్ డెవలప్మెంట్ నేర్పించుకుంటూ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నది ఏం. వావ్, వెరీ గుడ్. ధ్యానానికి ముందు ఎలా ఉండే మైండ్, ఆలోచనలు, లేకపోతే సిచ్యువేషన్స్, క్రియేషన్ ఎలా ఉండేది ధ్యానానికి ముందు? కంప్లీట్గా ధ్యానానికి ముందు అసలు మనం క్రియేటరు కాదు, మనం నిర్దేశిస్తారు, మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి, ఆయన రాస్తాడు మన జీవితంలో, ఆయన రాసినట్టే మన జీవితం జరుగుతుంది అన్నట్టుండే. జీవితం గడుస్తుంది అంతే. కానీ ఎప్పుడైతే ధ్యానం అందించబడి నీ క్రియేటర్ నువ్వే, నీ ఆలోచనల నుంచి వచ్చేదే ప్రతిబింబం నువ్వు అని చెప్పేసి క్లియర్ కట్గా బుద్ధుడైతే ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, పత్రి సార్ ఎప్పుడైతే మనకు చెప్పడం జరిగిందో, దాని ద్వారా ఓకే, ఆలోచన నా మైండ్ నుంచి వస్తుంది, అదే నేను ముందు చూస్తున్నాను. ఇంకొకటి వేవరింగ్ థాట్, భయాలు. ఈరోజు ఎగ్జాంపుల్, ఒక దానికి వెళ్ళడానికి సమయం లేట్ అయింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఆ టైంకి వెళ్ళాలి, ఒక 5 నిమిషాలు అటు ఇటు లేట్ అయింది. ఇప్పుడు నేనేం కంగారు పడను, కూల్గా ఉంటాను. ఏదైతే అది అయిందిలేండి, ప్రతి దానికి కారణం ఉంటుంది. ఇంపార్టెంట్ అయితే ముందెళ్తాను. లేదంటే ప్రతి చిన్న విషయానికి కంగారు పడకుండా, జీవితంలో మన ఎనర్జీని లాస్ చేసుకోకుండా ఒక క్లియర్ గోల్ పెట్టుకున్న వాళ్ళకి సమయం ఉంటుంది. వాళ్ళకి పక్కన వాళ్ళకు మనం ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ పక్కన వాళ్ళకు మన కోసం చెప్పి ఈ దాంబికాలు చెప్పుకోవడం, మళ్ళీ ఇంకొకటి చూపించుకోవడాలు,
అవి ఉండవు. మళ్ళీ సహజత్వానికి దగ్గర అవుతాము ధ్యానానికి వచ్చేటప్పుడు. సూపర్ నాగరాజ్. ఇప్పుడు చిన్నప్పటి నుండి సత్యాన్ని మాట్లాడడమే ఇష్టపడతారు, అసత్యం ఇష్టపడరు, అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు. సో మరి ఇప్పుడు ధ్యాన సాధనతో పాటు ఇంకేమేం చేస్తే ఈ లిటిల్ బుద్ధాసు యంగ్ బుద్ధాసుగా ఎల్డర్ బుద్ధాసుగా ఎదుగుతారు? చిన్నప్పుడు బుద్ధాసే కదా, అవును. ఎదుగుతున్నా కూడా ఆ బుద్ధత్వాన్ని మెయింటైన్ చేయాలంటే ఏమేం చేయాలి? పిల్లలు ఎదుగుతుంటున్నప్పుడు సహజంగా డైలీ స్కూల్కి వెళ్తే ఎలా వెళ్తున్నారో వాళ్ళు, కొంతమంది పిల్లలు ఉంటారు షార్ప్నెస్గా స్పాంటేనియస్గా, కొంతమంది పిల్లలు స్పాంటేనిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని రిలీజ్ చేయడానికి సంకోచిస్తారు. ఎప్పుడు ఇక్కడ నేను చెప్తే ఏమవుతుందో, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఆపేస్తూ ఉంటారు. ఎందుకు నేను ఇట్లా చెప్పడం జరుగుతుందంటే, చిన్నతనంలో సారు క్వశ్చన్లు అడిగినప్పుడు, కొత్త స్కూల్స్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి క్విజ్ లాంటివి పెట్టినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ తనలో ఉన్నప్పటికి కూడా చెప్పడానికి భయపడేవాడిని నేను. అంటే ఏమనుకుంటారో, తెలుసు కానీ ఏమో తప్పు చెప్తానేమో, అంటే ఆన్సరు పర్ఫెక్ట్గా ఇది నిజం అనేది క్లారిటీ లేదు నా దగ్గర. ఓకే, ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి గన్ షాట్గా, ఒక క్లియర్గా, ఫోకస్డ్గా నీకు క్లియర్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేస్తావు. ఎస్ ఇది ట్రూత్, ఇది నిజము, నేను చెప్పే ఆన్సరు ట్రూత్, నిజము అని చెప్పేసి అన్నప్పుడు, అది ఎప్పుడు నువ్వు కొంచెం ధ్యాన లెవెల్ పెంచితే, స్టడీ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా అది అద్భుతంగా చెప్పి అక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. అంటే ఇట్లా ఎంతోమంది తను చదివింది నేర్చుకున్నప్పటికీ ఆన్సర్ నిజమైనప్పటికీ ఎగ్జామ్ హాల్లో పోయి భయపడి అటు ఇటు అయి, అంటే అక్కడ ఎగ్జామ్ హాల్కు భయపడి, అక్కడ ఉన్న సిచ్యువేషన్కు భయపడి ఉన్న ఆన్సర్లు మర్చిపోయి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్ ఇది నాకు ఆన్సర్ తెలుసు కానీ నేను పెట్టలేకపోయినా. ఎందుకు అక్కడ అట్లా ఏం జరిగింది? ఎగ్జామ్ హాల్లో ఏం జరిగింది? అక్కడికి వెళ్ళావు, కొత్త సార్ వచ్చిండు, నీకు తెలియని సారు, ఎగ్జామింగ్లో వేరే స్కూలు, కొత్త మనుషులు చుట్టుపక్కల, నీ ఆలోచన మొత్తం భయం, అంటే నీకు ఉన్న ఆన్సర్లు తెలిసినా కూడా నువ్వు భయపడ్డావు. ఈ భయాన్ని అనేదాన్ని ధ్యానం అనేది తీసేయబడుతుంది. మనిషి భయాన్ని కోల్పోతాడు, నిర్భయంగా ఉండగలుగుతాడు. నిర్భయంగా ఉన్న వ్యక్తులే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. వాళ్ళు ఎన్నో తప్పులు చేసినప్పటికి కూడా ఓకే ఇది నేను మిస్టేక్ చేసినా పోనీ నేర్చుకుంటా కామ్గా ముందుకెళ్ళిపోతారు. నేను తప్పు చేసినా ఎక్కడ భయపడడు, ఎక్కడ నేను గిల్టీ ఫీల్ అవ్వడు. అసలు గిల్టీనెస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్న వాళ్ళే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా. సో ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఈ తెలిసిన సత్యాన్ని, నిజాన్ని కూడా ఈ భయం అనేది మనల్ని ఆపుతుందంటే, ఆ భయం అనేది పోవాలి అంటే ఈ మనం ధ్యాన సాధన ద్వారా శక్తి తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ భయాన్ని కోల్పోయి నిర్భయంగా తయారయ్యి మనం అనుకున్నట్టు చెప్పగలుగుతాము. సమాజంలో, సొసైటీలో సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకే, చిన్నప్పుడు ఏ భయాలు ఉండవు పిల్లలకి, ధైర్యంగా ఉంటారు. ఎదుగుతున్నా కొద్దీ ఆ భయాలు విని ఇదంటే భయం, అదంటే భయం, ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు భయం, ఇవన్నీ ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు చాలా మంది భయం లేకుండా ఉంటారు యూత్. అది భయం లేకుండా ఉండడం చూడు. 4 యువతలు ఇవాళ నా ముందు వస్తూ ఉంటే, నలుగురు యువత ఒకటే బైక్ మీద హెల్మెట్ లేకుండా అటు ఇటు జాలీగా వస్తున్నారు. ఓకే, మరి అది భయం లేకుండా ఉండడమేనా? అది బాధ్యత రాహిత్యం అంటారు. అది ఎప్పుడైతే యువత ఎక్కడ ఎలా ఉండాలి, స్థిత ప్రజ్ఞత, ఏ సమయంలో ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారు. ఎస్, అంతే కదా. ఒక బండి మీద ఇద్దరే, అలాంటిది నలుగురు వితౌట్ హెల్మెట్. ఇన్ కేస్ ఏమన్నా అయితే డ్యామేజ్ అయ్యేది తన శరీరం, తను బాధపడతాడు, తనతో పాటు తన కుటుంబం సఫర్ అవుతుంది. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఒక రోడ్డు మీద రైడర్ అయితే అది వేరు. నువ్వు రైడర్ అయితే దానికి ఒక ప్లేస్ ఉంటుంది అద్భుతంగా, నీకు ప్యాషన్ ఉంటే అక్కడ బైక్ తీసుకొని వెళ్తావు, నువ్వు ప్రాక్టీస్ చేస్తావు, నీకు తగ్గట్టు హెల్మెట్, ప్యాడ్స్ సెటప్ చేసుకుంటావు, ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ప్రొటెక్ట్ తోనే ఒక ట్రైనర్ సమక్షంలో నువ్వు నేర్చుకుంటావు. దట్ ఈస్ రైట్ వే. బట్ అదే ఇక్కడ ట్రాఫిక్లో
అది రాంగ్ వే. అక్కడ రైట్, ఇక్కడ తప్పు. అంటే ఎక్కడ ఏది చేయాలనేది తనకి క్లారిటీ అవుతుంది. ఏది ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడమే బుద్ధత్వం కదా. బుద్ధ అంటే ఏది చేయాలి ఏది చేయొద్దు. ఎస్, బుద్ధ అంటే బుద్ధి కలిగిన వాడు. ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు చేయాలి, అదే కదా బుద్ధ అంటే. అది బుద్ధ. దాంతో పాటు కామన్ సెన్స్ కూడా అంటారు. ఏ సమయంలో ఏం చేయాలి. ఇప్పుడు మీరున్నారు, పెద్ద వ్యక్తి ఉన్నారు, మీరు చెప్తుంటే క్లాస్ చెప్తుంటే నేను పూర్తిగా వినాలి. విన్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అడగాల క్వశ్చన్స్. మధ్యలో అడిగి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. క్లారిటీ తెచ్చుకొని దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేసి, ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో ఇట్లా జరుగుతుంది సార్ అని అప్పుడు అప్రోచ్ అయ్యి ఇంకా సలహాలు తీసుకొని ముందుకు ఎదగాలి. రైట్. ఇప్పుడు ధ్యానం చేసిన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అంటున్నారు కదా, మీరు కూడా క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. ఎస్. సో ధ్యానం చేసి అల్టిమేట్గా వాళ్ళకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని అద్భుతంగా ఉండి మంచి అనుభవాలతో ఉన్న యువత లేదా విద్యార్థుల యొక్క క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు స్టడీ టైంలో స్టడీ కంప్లీట్ అయ్యి తను అనుకున్న శాలరీ ప్యాకేజీతోని, ఎగ్జాంపుల్ నేను 1 ఇయర్లో యానంలో నాకు ఎవ్రీ మంత్ 1 lakh శాలరీ కావాలి. తన జాబ్లో నుంచి తీసేసినప్పటికీ కూడా గట్టిగా అనుకుంది, నువ్వు చేయగలవు, ఫోకస్ చేసావు, ప్యాషన్, ఇప్పుడు నాకు జాబ్ అవసరం, బట్ పర్టికులర్గా నాకు ఇంతే శాలరీ కావాలి, నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 months వెయిట్ చేసినప్పటికి కూడా ఏ వేవరింగ్ మైండ్ భయం లేకుండా తన ఆ గోల్ను రీచ్ అవ్వగలిగింది. ఓకే. అంటే తను ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుంది. ఈ కంపెనీ కూడా ఎస్పెషల్ ఈ కంపెనీలో రావాలని కూడా అదే కంపెనీ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, తను ఏదనుకుంటే అది జరిగిందని తను నమ్మింది. ఎస్, అది నిజం, క్రియేటర్ అనేది. అంటే దానికి ఏంది, ధ్యానశక్తి తోడైంది. ఒకవేళ ధ్యానశక్తి తోడు కాకపోతే తను నాకు ఇంత సార్లే అని తను నమ్మలేదు. వేవరింగ్ మైండ్తో భయాలతో లోన్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి నాకు జాబు లేదనేది ఇంకా వేరే దారులు ఎతికి ఇంకా తన శక్తిని తను తక్కువ చేసుకునేది. అలా కాకుండా ఎంతోమంది జాబు పరంగా అయినా కూడా వాళ్ళకున్న ప్యాషన్కి ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేసుకుంటారు. ఒకరికొక ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్తో ముందుకెళ్తున్నారు. ఓకే. ఇప్పుడు నా దృష్టిలో ఏంటి, స్పిరిచువల్ సైన్స్ టీచ్ చేస్తూ స్పిరిచువల్ సైన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఈ శ్వాస మీద ధ్యాస చేస్తూ ఇంకేమైనా ఉన్నాయా, ఎస్ యాజ్ ఏ సార్గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేనేం చెప్పాలి అనే దాని మీద నా ఫోకస్ చేసుకుంటూ సమయాన్ని కొంచెం ఈ సాధన రూపకంగా పెట్టుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను, మధ్య మార్గమంగా ఉంటూ. అటు ప్రొఫెషను ఇటు ప్యాషను. ఓకే. సో ఇంకా ఓన్లీ ధ్యాన సాధనతో పాటు ఇంకేమేమి ఆచరించాలి సంకల్ప శక్తిని స్ట్రాంగ్గా పెంచుకోవాలంటే? సంకల్ప శక్తిని స్ట్రాంగ్గా పెంచుకోవాలంటే ముఖ్యంగా సంకల్ప శక్తి ఉన్నదనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే తాను ట్రస్ట్ చేయాలి. ఇంతకుముందు చేసిన ఆలోచనలు, ఇంతకుముందు చేసిన కర్మ ఫలితమే నా మీద ఇప్పుడు పడుతుందని ఫస్ట్ తనకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది, తాను నిమ్మలమైతే, ఫస్ట్ తన మనసు శూన్యమై నిమ్మలమైతే ఆటోమేటిక్గా తాను ఇప్పుడు మళ్ళా కొత్త క్రియేట్ చేసింది తను చూడగలిగినప్పుడు నమ్మగలుగుతాడు. తాను ఎప్పుడైతే ప్రాక్టికల్ చేసి, ఎగ్జాంపుల్ నేను ఒక బస్ స్టాప్లో నిలబడి ఉన్నాను, నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, నా జీవితంలో జరిగిన సంఘటన, నేను కారులో వెళ్ళాలనుకున్నా, నా దగ్గర ఉన్న అమౌంట్కి నేను కారులో వెళ్ళలేను. వాస్తవానికి అక్కడ ఒక ట్యాక్సీ వచ్చింది, తను అన్నాడు నేను ఒక 25 kilometers ట్రావెల్ చేయాలి, ఆపాడు, ఎక్కాను, ఎంత అని చెప్పేసి అడిగాడు, తను అన్నాడు 50 రూపీసే అన్నాడు. నేను ఉన్న 1 hourలో నేను అక్కడ సంకల్ప శక్తి క్లాసుని ఎస్ ఎందుకు కాకూడదని నేను క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు ఇంకా నా కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయింది. 50 రూపాయలకు నీకు బస్సులోనే 45 రూపాయలు, కార్లో ఎందుకు తీసుకుపోతాడు అని నేను అనుకోలే. నేను కార్లో పోవాలని ఫిక్స్ అయినా, దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎస్, కార్ ఆపిండు, అటు నుంచి వెళ్ళేటైనా ట్యాక్సీని ఎక్కించుకున్నాడు, 50 రూపీస్ అన్నాడు. నాతో పాటు ఇంకోతను వచ్చిండు, వేరే వాళ్ళు, తను కార్లో వెళ్ళాలనుకున్నాడు. తను క్వశ్చన్ చేశాడు, ఎందుకు 50 ఇంత తక్కువ అనేది. క్రియేట్ చేసింది నేను, పక్కన వచ్చి కూర్చున్నాడు, నేను క్రియేట్ చేశాను, నువ్వు సైలెంట్ కూర్చోవచ్చుగా, నీకెందుకు నాయన నేను అనుకున్నా. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, ఎవరైతే సంకల్ప శక్తి స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళ పక్కన ఉంటే అది మనకు కూడా అది స్ప్రెడ్ అవుతుంది, పాజిటివిటీ అని అర్థం. పాజిటివిటీ ఇప్పుడు PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో
పత్రి సార్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఎంతో పాజిటివ్ స్ప్రెడ్ అయ్యి అవును ఎన్నో ఆర్గనైజేషన్లు ఎవరికాళ్ళు క్రియేట్ చేసుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రపంచాన్ని ధ్యానం చెప్పాలనే ప్రోగ్రామ్స్ అసలు ఎవరు ఖాళీ లేకుండా అద్భుతంగా చేస్తున్నారు. మీలాంటి మాస్టర్స్ ఎంతో ప్రపంచానికి వెలుగుగా ఉంటున్నారు. ఎందుకు? ఒక క్రియేటర్ దగ్గర ఉన్నాడు, క్రియేటివ్ నేర్పించాడు తను. ఇంత అంతే కదా. ఇప్పుడు అదే జరిగింది. నాగరాజు నువ్వు క్రియేట్ చేస్తే ఆ పక్క తరం కూడా 50 రూపీస్లో వచ్చేసాడు. ఆయనకి లేకపోవచ్చు ఆలోచన. ఎస్ సార్. ఇది సేమ్ థింగ్ రివర్స్ వైస్ వర్సా కూడా జరుగుతుందా? అసలు క్రియేషన్ మన దగ్గర ఉండి ఈ క్రియేషన్ నమ్మని వాళ్ళ చుట్టూ మనం ఉన్నాం అనుకో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడి మన క్రియేషన్ కట్ అవుతుంది. అలా కూడా జరుగుతా. ఇప్పుడు ఇది జరిగినప్పుడు అది కూడా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు క్రియేటర్గా మారినప్పుడు మీ శక్తి ఎక్కువ ఉంది. అది మీరు క్రియేటర్ కాబట్టి మీ క్రియేషన్ శక్తి ఎక్కువ ఉంది కాబట్టి మీరు దాన్ని చూసి క్రియేట్ చేశారు అద్భుతంగా. రైట్. చుట్టూ ఎంతమంది ఎలా ఉన్నా మన క్రియేషన్ మీదనే ఫోకస్ పెట్టాలి. ఎస్. అది మనకి ఇన్ఫ్లుయెన్స్ పడదు. అరే వీళ్ళందరూ ఇట్లున్నారు నాకెట్ట సాధ్యం అవుతుందా అంటే ఇక మనం వాళ్ళకి ఎనర్జీ ఇచ్చినట్టే. ఎస్. అది ఎందుకంటే వాళ్ళ క్రియేషనే తెలీదు. వాళ్ళు నెగిటివ్ థాట్లో ఉంటారు, వాళ్ళ థాట్లు అలా చేస్తారు. కాబట్టి క్రియేషన్ తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంతమందిని ధ్యానం చేయించవచ్చు, ఇన్ని మార్గాలు చేయించదు ఆటోమేటిక్గా చెప్పొచ్చు, చేయొచ్చు. సో క్రియేటర్ అనేది ఎవ్రీబడి ఈజ్ ఏ క్రియేటర్. చిన్నప్పుడే తెలుసుకుంటే ఇంకా బెటర్ ఇది. ఎస్. చిన్నప్పుడు క్రియేటర్ అని తెలుసుకోవడమే కాదు, కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎస్. కన్ఫర్మ్ అయింది, ఒక 10 వరకు క్రియేట్ అయింది, తర్వాత వాట్ నెక్స్ట్? 10 వరకు క్రియేట్ అయింది చూసారు, ఇంకా క్రియేట్ చేయాలి. పెద్ద ఇక్కడ ఏంటంటే చిన్న క్రియేట్ చేసినప్పుడు నువ్వు చూడగలుగుతావు. పెద్ద క్రియేట్ చేసినప్పుడు కన్సిడర్, ఫోకస్ అనేది కంటిన్యూస్గా నువ్వు శక్తిని ఇస్తూనే ఉండాలి. అంటే ఆ శక్తి కంటిన్యూస్గా పోవాలంటే శూన్యం నుంచే వెళ్తుంది. అంటే నీ మైండ్ కామ్ చేసి మళ్ళీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది ఇందులో. అదే ఇట్లా అనుకున్నావు అయిపోయింది కాదు, అది కాదు, వర్క్ కూడా చేయాలి. ఖచ్చితంగా నీ భౌతికంగా నీ పరిస్థితుల్ని ముందే ఏర్పడినప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే నీకు ఆ వ్యక్తులు ఎదురుపడ్డప్పుడు వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచుకొని నీ పనిని నువ్వు ఎంత ఫ్రెండ్షిప్ చేసి ఎంత అద్భుతంగా ముందుకు తీసుకుపోతావు అనే దాన్ని బట్టి ఉంటుంది. వావ్, వండర్ఫుల్, నైస్. సో చివరగా ఈరోజు లిటిల్ బుద్ధాస్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా యువర్ మెసేజ్ నాగరాజు టు యూత్ అండ్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే యు ఆర్ క్రియేటర్. మీరు క్రియేటర్ అని నమ్మండి. మీరు చిన్న క్రియేట్ చేసి చూసి అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నీ సంకల్పాన్ని నీ థాట్ను ఎవ్వరూ ఆపలేరు అనేది మీకు తెలుస్తుంది. అదే యు ఆర్ క్రియేటర్, యు ఆర్ గాడ్, యు ఆర్ ఎవ్రీథింగ్ అనేది అదే. సూపర్, నైస్ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువలో లిటిల్ బుద్ధాస్. చిన్ననాడే పిల్లలందరూ బుద్ధులుగా ఉన్నట్టు తన ధ్యాన సాధనకి వెళ్ళినప్పుడు కూడా గమనించడం జరిగింది. రైట్. ఎదుగుతున్న కొద్దీ ఆ బుద్ధుల్లో బురద పోయబడుతున్నారు. సమాజం ద్వారా, టీచర్ల ద్వారా, వినడం ద్వారా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కదా, వాటి వల్ల అలా అవుతున్నారు. ఫైనల్గా ఓవరాల్గా యువత ధ్యానం చేస్తే పిల్లలు చిన్నప్పటి నుండి ఆ ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని పైన పెరిగిన తర్వాత కూడా పెంపొందించుకోవాలి అంటే ధ్యాన సాధన. వారి మెసేజ్ యు ఆర్ ఏ క్రియేటర్, యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్. అది నమ్మి ధ్యాన సాధన రెగ్యులర్గా చేస్తే ఎవరికైనా సాధ్యమని తెలుసుకొని అలాంటి ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్ ద్వారా విన్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, యు ఆర్ క్రియేటర్. ధ్యాన సాధన చేయండి, క్రియేట్ చేసుకొని మీరు సాధించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.